రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా రూపుదాల్చినప్పటికీ ప్రశాంత్ కిషోర్ హడావిడి మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆయన తాజాగా ప్రతిపక్షాలకి ఒక విలువైనటువంటి సూచన చేశారు. నరేంద్ర మోడీని ఓడించాలి 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 అనుకుంటూ గడిచినటువంటి 11 సంవత్సరాలుగా విపక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 3 సార్లు కేంద్రంలో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ అధికారంలో తీసుకురావడం, దాంతో ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలన్నీ కూడా డిప్రెషన్ లేదంటే ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి పరిస్థితి. దాంతో విపరీతమైనటువంటి ఆరోపణలు రకరకాల రూపాల్లో నరేంద్ర మోడీ మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అటాక్ చేయడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. అయితే దీనివల్ల ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది? ఇది ఒక రకంగా విపక్షాలు చేస్తున్నటువంటి మోడీగా ఉంది తప్ప వాస్తవికంగా నరేంద్ర మోడీని ఓడించడానికి ఏ వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఆ వ్యూహాన్ని అనుసరించకుండా ఈ రకమైనటువంటి ప్రచారం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు అనే కోణంలో ఆయన పాంచ్ పటాక అన్నట్లుగా 5 సూత్రాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని బలమైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దుతున్నాయి. వాటిని ఎదుర్కొనేటటువంటి ప్రత్యామ్నాయ వ్యూహం లేకపోతే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ అనేది లేకపోతే 2029 ఎన్నికల్లో కూడా మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన ఏ బలంతో ఎన్నికవుతున్నాడు అనేటటువంటి దాని మీద స్పష్టత అనేది విపక్షాలకి లోపించింది అనేది ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ. ప్రధానంగా నరేంద్ర మోడీని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి, 2014లో ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి, తర్వాత చాలా రాష్ట్రాల్లో బీజేపీకి కూడా పనిచేశాడు. వివిధ పక్షాలు అంటే ఆయన ప్రధానమైనటువంటి అన్ని పక్షాలతోటి ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. కాంగ్రెస్ కావచ్చు, తర్వాత జేడీయూ కావచ్చు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇటు బీఆర్ఎస్ తోటి అటు తెలుగుదేశంతో కూడా కొన్ని సంప్రదింపులు జరిపాడు కానీ ఒప్పందాలు కుదరలేదు. కానీ మిగిలిన అన్ని పార్టీలతో అంటే దేశవ్యాప్తంగా స్ట్రాటజీస్, దేశవ్యాప్తంగా పార్టీల బలాలు బలహీనతలు అన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఈయన ఈ ప్రతిపక్షాల యొక్క డెస్పరేట్ అటెంప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫలించాలంటే కనుక 5 సూత్రాల మీద ఆధారపడి నడుస్తున్నాడు మోడీ. ఆ 5 సూత్రాలని ఎదుర్కోగలిగితే మాత్రమే వస్తాయి. అంటే ఓటు చోరీ కావచ్చు, లేదంటే కులగణన, ఇలాంటి అంశాలు పెద్దగా అంటే ప్రచారానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజలను ప్రభావితం చేసి విపక్షాలను అధికారంలోకి తెచ్చే అంత బలం వాటికి ఉండదు అంటూ 5 అంశాల మీద నరేంద్ర మోడీని వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను విశ్లేషించాడు. అది ఒక్కొక్కటి చూస్తే కనుక పార్టీ లేదంటే నరేంద్ర మోడీ ఎలా అసోసియేట్ అవుతున్నాడు పబ్లిక్తో. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే స్వాతంత్రానంతర కాలంలో నెహ్రూ 3 సార్లు వరుసగా తన పార్టీని అధికారంలో తీసుకురాగలిగాడు. కానీ కాంగ్రెస్ పార్టీ బలం అనేటటువంటిది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పోషించినటువంటి పాత్ర స్వాతంత్రానంతర కాలంలో స్వాతంత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ పార్టీకి నెహ్రూకి ఉండడం వల్ల ప్రధానంగా గెలుపు అనేటటువంటిది తొలినాళ్ళలో చాలా ఈజీగానే సాధ్యమైంది. తర్వాత ఇందిరాగాంధీ అంత బలమైనటువంటి నాయకులుగా చెప్తా ఉంటారు. నెహ్రూ తర్వాత చూస్తే కనుక ఇందిరాగాంధీకి వారసత్వము, అప్పుడు ఉండేటటువంటి వృద్ధతరము నుంచి వచ్చినటువంటి ప్రతికూలత అంటే సిండికేట్గా మారినటువంటి ప్రతికూలత వల్ల ఈమె విక్టిమ్ అంటే బాధితురాలు అనేటటువంటి భావన, నెహ్రూ వారసురాలుగా ఉండడము, ఇవన్నీ ఇందిరాగాంధీకి కలిసి వచ్చి ఒక బలమైనటువంటి నాయకురాలుగా మారారు. ఇప్పుడు ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక నరేంద్ర మోడీ మాత్రమే, ఎందుకంటే ఈయనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా మిగిలిన వాళ్ళగా ఒక స్వాతంత్రోద్యమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ కానీ వారసత్వ బ్యాక్గ్రౌండ్ కానీ లేకుండా నరేంద్ర మోడీ 3 సార్లు పార్టీని అధికారంలో తీసుకురావడము, ఇప్పుడు బలోపేతమైనటువంటి శక్తిగా ఉండడంతో ఎదుర్కోవడం ఎలాగా అనేటటువంటి సంశయము విపక్షాలకు ఎదురవుతుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అయితే చాలా తీవ్రమైనటువంటి అటాక్, అంటే వ్యక్తిగతంగా అటాక్ చేయడమే కాకుండా ఒక వ్యవస్థ ఎన్నికల కమిషన్ లోపాలు, పొరపాట్లు, తప్పుల్ని పట్టుకుని అవి ఓట్ చోరీ కింద అభివర్ణిస్తూ చాలా తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నారు. ఇది ఏమన్నా ఫలితం ఇస్తుందా అంటే ప్రచారానికే తప్ప ఇది పెద్దగా జనంలోకి వెళ్ళి అధికారం తెచ్చేటటువంటిది కాదు. ఆ మోడీకి ఉన్నటువంటి బలాలు 5 రకాలుగా చెప్తున్నారు. ఏంటంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూస్తే కనుక హిందుత్వ అనేటటువంటిది అంటే ఒక ఐడియాలజికల్ బేస్, హిందుత్వ అనేటటువంటి మెజారిటీని కూడగట్టుకోవడానికి ఐడియాలజికల్ బేస్ని నిర్మించుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి బలంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆ ఐడియాలజికల్ బేస్ని కోల్పోయింది. ప్రాంతీయ పార్టీలు కొంతమేరకు అక్కడక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించి సెంటిమెంట్స్, ఐడియాలజికల్ బేస్ ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజికల్ బేస్
లేకపోవడం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే సెక్యులర్ అని చెప్పినప్పటికీ అనేక కోణాల్లో అంటే ఎంఐఎం లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కావచ్చు, లేదంటే కేరళలో మైనారిటీ గ్రూపులతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడం కావచ్చు ఎన్నికల్లో. ఈ రకరకాల రూపాల్లో చూస్తే కనుక తన ఐడియాలజికల్ బేస్ అనేటటువంటిది కాంగ్రెస్ కోల్పోవడం అనేది ఒకటి. హిందుత్వ అనే బలమైనటువంటి ఐడియాలజికల్ బేసు కాంగ్రెస్ కంటే కూడా భారతీయ జనతా పార్టీకి ఉండడం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అనేది ఒక అంశం అయితే, మరోవైపు జాతీయ భావనలతో ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్, అంటే భారతీయ జనతా పార్టీ అంటే నేషనల్ ఇంట్రెస్టే చూసుకుంటుంది, నేషన్ ఫస్ట్ అనేటటువంటి నినాదంతో వెళ్తుంది అనే కోణం కానీ, లేదంటే ఇతర పక్షాలు కంటే అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఇతర దేశాలకి సమర్థవంతమైనటువంటి సవాలు ఇస్తుంది, సవాలు విసురుతుంది అనేటటువంటి ఆ నెరేషన్ ఏదైతే ఉందో దాన్ని కానీ చేయడంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న సంఘటనని కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ అడ్వాంటేజ్ బీజేపీ అన్నట్టుగా అడ్వాంటేజ్ మోడీ అన్నట్లుగా మార్చుకోగలుగుతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిసి వచ్చినటువంటి అవకాశాలను కూడా ఇలా నేషనల్ నేరేటివ్ తోటి జాతీయత, జాతి, దేశభక్తి అనేటటువంటి భావనలో మలచలేకపోయింది. అది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమైనటువంటి లోపం, విపక్షాలకు కూడా ఇది లోపం. ఈ రెండు అంటే ఒకటి హిందుత్వ అనేటటువంటి ఐడియాలజికల్ బేసు, రెండు నేషనలిజం అంటే జాతీయ భావన, దేశభక్తి అనేటటువంటి పేట్రియాటిక్ ఫెర్వర్ క్రియేట్ చేయగలిగినటువంటి స్టాండర్డ్ మెషినరీ. ఇంకా మూడోది చూస్తే కనుక సంఘటన, అంటే ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైనటువంటి అంటే పదవుల కోసం కానీ ఇతరత్ర అనేక కారణాల కోసం కానీ పనిచేయకుండా తాము ఎంచుకున్నటువంటి పార్టీకి బలం చేకూర్చడానికే అహోరాత్రులు పనిచేసేటటువంటి ఒక నెట్వర్క్. అంటే నిజానికి భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తల కంటే కూడా ఆర్ఎస్ఎస్ ఆ పార్టీని గెలిపించడానికి చేసేటటువంటి కృషి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పదవులు కోరుకోరు. అటువంటి ఒక బలమైనటువంటి సంఘటన ఉండడం అనేటటువంటిది ఒక మూడో బలం. ఇటీవల కాలంలోనే రాహుల్ గాంధీ కావచ్చు, తర్వాత తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్లా పనిచేయాలని, అంటే ఆర్ఎస్ఎస్ ఎంత కరడుగట్టిన విధానంతో ముందుకు వెళుతుంది పార్టీని గెలిపించడానికి కానీ, తాము నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ ఆర్ఎస్ఎస్ చాలా అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేస్తూ ఉంటుంది. అలాంటి దీక్ష ఉన్నప్పుడు మాత్రమే ఏ పార్టీ అయినా రాజకీయాల్లో రాణించగలుగుతుంది, అది సుదీర్ఘకాలం పట్టినా సరే. అటువంటి పరిస్థితి కాంగ్రెస్కి లేకపోవడం, పదవుల కోసం కొట్లాడుకోవడం, విపక్షాల్లో సైతం ఈ కుమ్ములాట్లు ఉండడం అనేది ఒక బలహీనతగా మారింది. అది సంఘటన అనేటటువంటిది భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి ఒక ప్రధానమైనటువంటి బలం. ఇక మ్యాన్ అంటే లార్జర్ దాన్ లైఫ్ సైజ్, అంటే మనిషి తాను, అంటే నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని, బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం కానీ, ప్రజలతోటి వివిధ రూపాల్లో అంటే రేడియో లాంటి మాధ్యమం ద్వారా కూడా ఆయన ప్రజలతో మమైకం కావడం కానీ, అసోసియేట్ కావడం కానీ, వివిధ వర్గాలు విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కావచ్చు, కార్మికులు కావచ్చు, వృత్తి కళాకారులు కావచ్చు, వీళ్ళందరితోటి సందర్భానుసారంగా లక్షల మందితోటి అటాచ్ అయ్యే విధంగా ప్రచార కార్యక్రమాలని, పర్సనల్ ఇమేజ్కి సంబంధించినటువంటి అసోసియేషన్ని పెంచుకోవడం అనేటటువంటిది నరేంద్ర మోడీకి ఉండేటటువంటి, అంటే మెసెంజర్గా ఒక ప్రభుత్వానికి సంబంధించి, అదే పార్టీకి సంబంధించి ఒక మెసెంజర్గా ఆయన చేస్తున్నటువంటి కృషి, మెషినరీని వాడుకుంటున్నటువంటి తీరు ఖచ్చితంగా మోడీకి అడ్వాంటేజ్గా మారింది అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క విశ్లేషణ. ఇక చివరిది మాత్రమే ఎష్యూరెన్సెస్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు. సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా విడుదల చేసేటటువంటి మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక వల్లే గెలుస్తాము అనేటటువంటి అంచనాల్లో ఉంటారు. కానీ ఎన్నికల ప్రణాళిక ఎన్నికల ఫలితాల తర్వాత నిజానికి గుదిబండగా మారుతుంది తప్ప, చాలా వరకు చాలా రాష్ట్రాల్లో చూసాం మనం. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు కర్ణాటకలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళిక తర్వాత కాలంలో ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని కూడా కుదేలు చేసి సంక్షోభంలోకి నెట్టేసింది. కానీ ఎన్నికల ప్రణాళిక వల్లే విజయం వస్తుంది, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్లే అనుకోలేం. కానీ అది ఒక అంశంగా మాత్రమే, అంటే 5వ అంశంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఎష్యూరెన్సెస్ సంబంధించింది పనిచేస్తాయి. ఈ 5 బలాలని కూడా సమర్థవంతంగా నరేంద్ర మోడీ ప్రజల మీద ప్రయోగించగలుగుతున్నారు. కానీ కాంగ్రెస్ కానీ విపక్షాలు కానీ ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి.
నిజానికి అష్యూరెన్సెస్ హామీలకు సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. 2018లో తెలంగాణలో ఇంతకంటే పెద్ద హామీలు ఇచ్చినా అధికారంలోకి రాలేదు. అంటే అది ఒక చివరి అస్త్రంగా, 5వ అస్త్రంగా మాత్రమే మేనిఫెస్టో కానీ అష్యూరెన్సెస్ కానీ ఉపయోగపడతాయి తప్ప ప్రధానమైనటువంటి సంఘటన, పార్టీకి సంబంధించినటువంటి సంఘటన, బేస్ ఐడియాలజీ, నేరేటివ్ ఏ రకంగా చూపించగలుగుతారు, వీటి మీద దృష్టి పెడుతూ బలమైనటువంటి వ్యక్తి నాయకుడుగా, అంటే లీడర్షిప్కి సంబంధించి ఒక బలమైనటువంటి నాయకుడు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ అంటే కనుక నరేంద్ర మోడీకి సమబుజ్జిగా రాహుల్ గాంధీ నిలుస్తాడు అనే బలాన్ని, అంటే అనే ప్రొజెక్షన్ని కాంగ్రెస్ పార్టీ చేయగలిగితే కనుక ప్రజల ముందు ఆ రకమైనటువంటి ఇమేజ్ తోటి నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ అంటే సమబుజ్జీలు పోరాడుతున్నారు అనే నెరేషన్ తీసుకెళ్ళి ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయగలిగితే మాత్రమే మోడీని ఎదిరించగలుగుతారు. ఇవేమీ లేకుండా ఓట్ చోరీ లాంటి సంఘటనలు కానీ, లేదంటే విపరీతమైనటువంటి విస్తృతమైనటువంటి హామీలు గుప్పించడం కానీ, లేదంటే కులగణన వల్ల మొత్తం తలకిందులవుతుంది ఫలితం అనేటటువంటి భావన కానీ, ఇవి ఖచ్చితంగా 100% ఫలితాలు ఇచ్చేటటువంటి అంశాలు కాదు. మోడీలో ఉన్నటువంటి బలాలను తీసుకుంటూ బేస్ అంటే ఐడియాలజికల్గా దీనికి ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ఏంటి, కాంగ్రెస్ దేశానికి ఇచ్చేది ఆల్టర్నేటివ్ నేరేషన్ ఏంటి, తర్వాత తమకు బలమైనటువంటి నాయకుడు ఎవరు, కాంగ్రెస్ పార్టీని ఆ రకంగా అంటే ఆర్ఎస్ఎస్ తరహాలో తీర్చిదిద్దేటటువంటి వింగ్స్ ఎలా ఉన్నాయి, అలా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందా, వీటి మీద దృష్టి పెడితే మాత్రమే 2029లో మోడీని ఓడించవచ్చు. లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ మిగిలినటువంటి ప్రచారము, మిగిలినటువంటి వ్యూహాలు, ఈ ప్రతి వ్యూహాలు ఇవన్నీ ఒక మోడీగలాగే మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రశాంత్ కిషోర్ చాలా సుదీర్ఘమైనటువంటి అబ్జర్వేషన్ దేశ రాజకీయాలు చేసిన తర్వాత విపక్షాల్లో ఉండేటటువంటి బలహీనతలు, నరేంద్ర మోడీలో ఉండేటటువంటి బలాలు, వీటిని ఎలా సద్వినియోగం చేసుకుంటే పార్టీలు ముందుకు వెళ్ళగలుగుతాయి, 2029లో సవాల్ విసరాలంటూ ఇప్పటి నుంచి విపక్షాలన్నీ ఒక కూటమి కట్టి ఇండియా బ్లాక్గా ఏర్పడి ముందుకు వెళ్తున్నాయి. కానీ లోపల అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ బయటికి ప్రొజెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఈ 5టిని అధిగమించడం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే విపక్ష కూటమికి బలం చేకూరడము, విజయం సాధించడం సాధ్యమవుతుంది అనేది ప్రశాంత్ కిషోర్ విశ్లేషణగా మనకు కనిపిస్తుంది.